బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తాను మౌనంగా గంభీరంగా ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. కేసీఆర్ కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అంటూ అన్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరాన్ని ఎండగడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెడతానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. తన మౌనానికి అర్థాన్ని చెప్తున్నారు ఆయన. తాను మౌనంగా గంభీరంగా ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. కేసీఆర్ కొడితే మామూలుగా కాదు, తనకి గట్టిగా కొట్టడం అలవాటు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. సంగమేశ్వరం కావచ్చు, బసవేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎండగడుతోందంటూ కూడా కేసీఆర్ అన్నారు. ఫిబ్రవరి చివర్లో తాను బహిరంగ సభని పెడతానన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, లక్ష్మీదుర్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ రోజు ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు హైదరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో నేతలతో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ నేతలతో ఘాటుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా సాగునీటి ప్రాజెక్టులను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ను తమ ప్రభుత్వం ప్రారంభించినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టులు పూర్తిగా వెలువెలబోతున్నాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పూర్తిగా ఎండిపోయిందన్న ఆరోపణను కేసీఆర్ చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి నెల చివరిలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని, ఆ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో ఎండగడదామన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి నెల చివరి వారంలో సభకు ఏర్పాట్లపై కూడా పార్టీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇక సభ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు అన్నది మాత్రం ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ స్పందించడం, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఒక హాట్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గా ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏడాది పాటు గడువు ఇవ్వాలన్న లక్ష్యంగా సైలెంట్ గా ఉన్నానని, మౌనంగా అన్ని పరిశీలిస్తూ ఉన్నానని, అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. వేచి చూసి అనువైన సమయాన్ని వేచి చూసి తన తరహా ఏంటో చూపిస్తానన్న అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టు చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గా, శ్రీకాంత్, ఫిబ్రవరి ఎండింగ్ లో సభ పెడతామన్నారు. ఆ సభ ఎలా ఉండబోతోంది? సభలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? దాదాపు 2 నెలల క్రితం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఫిబ్రవరి చివరిలో సభ నిర్వహిద్దామన్న అభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు. పార్టీ అధినేతగా దాదాపు ఏడాది కాలంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో చివరిలో నిర్వహించే సభ ద్వారానే ప్రజాక్షేత్రంలోకి రావాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని మనం ఈ రోజు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలో అంటే ఇంతకు ముందు గతంలో ప్రతిపాదించిన ప్రకారం వరంగల్లో భారీ ఎత్తున రైతులను జన సమీకరణ చేసి రైతులతో జనాల్ని పెద్ద ఎత్తున సమీకరణ చేసి భారీ సభ నిర్వహించాలని గతంలోనే పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే ఈ రోజు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వరంగల్లో భారీ బహిరంగ సభను ఫిబ్రవరి చివరిలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి చివరిలో ఈ సభ ద్వారానే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత దాదాపు ఏడాది కాలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో ఎండగట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓవైపు, మాజీ మంత్రి హరీష్ రావు మరోవైపు, ఇటీవల కల్వకుంట్ల కవిత కూడా యాక్టివ్ గా మారారు. ఆమె కూడా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలను బీఆర్ఎస్ పార్టీ ఎక్కుపెట్టిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితులు రాజకీయంగా మరింత హాట్ గా మారే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి చివరిలో నిర్వహించే సభ ద్వారానే కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి తర్వాత పార్టీని కూడా యాక్టివేట్ చేయాలన్న లక్ష్యంగా అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో కేసీఆర్ ఈ బహిరంగ సభ అనంతరం పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్, మీరు ఒక నిమిషం హోల్లో ఉండండి. ప్రస్తుతం కేసీఆర్ అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అదే కదా
తెలంగాణలో గట్టి ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు అందరితో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి కోసమే ఆందోళన వెళ్తారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డావు, ఏం పరస్కారాలు మనతో బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్ మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు జరుగుతుందో నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు. ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ విడాలే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ మనసు చేస్తే పాల్పడి కావచ్చు రాగట దీన్ని బామవుతుందని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటుందంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ. ఇంకా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ విడాలే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కేసీఆర్ హాట్ కామెంట్స్ మనం చూసాము. మరిన్ని డీటెయిల్స్ శ్రీకాంత్తో అడిగి తెలుసుకుందాము. శ్రీకాంత్, ఫిబ్రవరి నెలాఖరులో పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి అన్ని విషయాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడుతూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ తర్వాత నుండి ఇక కేసీఆర్ యాక్టివ్ అవ్వబోతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లక్ష్మి. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అంటే ఈ డిసెంబర్ నాటికి, మొన్న డిసెంబర్ నాటికి, గత ఏడాది డిసెంబర్ 9వ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా ఏడాది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు ఆ బహిరంగ సభ వేదికను బీఆర్ఎస్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రస్తుతం అమలు చేయలేకపోతున్న సమస్యల గురించి ప్రధానంగా బీఆర్ఎస్ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్న ఆ లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అధినేత కేసీఆర్ కూడా ఇక అప్పటి నుండి ఫిబ్రవరి చివరిలో నిర్వహించే బహిరంగ సభ అనంతరం నిరంతరం ప్రజలు కార్యకర్తలకు సమయం కేటాయించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు గత నెల-2 నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే పార్టీ నిర్మాణంపై మాత్రం ఈ ఏడాది ఖచ్చితంగా మొత్తం పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టాలన్న లక్ష్యంగా కూడా పార్టీ అధినేత కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ అనంతరం ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లోపు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సాగునీటి సమస్యలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదన్న చర్చ ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశంలో కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలను కేసీఆర్ చేయడం జరిగింది. కృష్ణా జలాల వాటా విషయంలోనూ, కాళేశ్వరం విషయంలోనూ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. అదే కథ. తెలంగాణలో గట్టి ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు అందరితో ఏమక్కడ ఏర్పడుతుంది?
మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆందోళన వెళ్తారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డావు, ఏం పరస్కారాలు మనతో, ఒకటి బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్ మరొకటి కావచ్చు, కరెంట్ కావచ్చు, తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ మనం విన్నాం. నేను మౌనంగా గంభీరంగా ప్రభుత్వాన్ని చూస్తున్నాను అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొడితే మామూలుగా కొట్టడం కాదు, తనకి గట్టిగా కొట్టడం అలవాటు అంటూ కేసీఆర్ అన్నారు. ఉన్నాయన్నారు. ఇక గురుకురాల్లో అన్ని సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదు, కానీ ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ కూడా సరిగా అమలవటంలేదని, రైతు బీమాతో ఎంతో మంది రైతులకి అప్పట్లో మేలు జరిగింది అని, ఇప్పుడు రైతులు నష్టపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.